హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా ఇంట్రా గోల్డ్ సిరీస్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. అసలు టాటా ఇంట్రాలో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వెర్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, అసలు అందులో గోల్డ్ సిరీస్ అంటే ఏంటి, అసలు మామూలు దానికి గోల్డ్కి డిఫరెన్స్ ఏంటి, ఈ డౌట్ చాలా మందిలో అయితే ఉంటుందండి. మనకి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో A to Z అంటే మనకి ఇంట్రాలో ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు గోల్డ్ వెర్షన్స్ అంటే ఏంటి, మామూలు వెర్షన్స్కి దీనికి తేడా ఏంటి అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్తే ఇంట్రా సిరీస్లో మనకి ఇంట్రా V10, ఇంట్రా V30, ఇంట్రా V20, ఇంట్రా V50, ఇంట్రా V70 అన్న వెర్షన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు గోల్డ్ సిరీస్ వచ్చినప్పటికీ ఇంట్రా V20 గోల్డ్, V30 గోల్డ్, V50 గోల్డ్, V70 గోల్డ్ అన్న వెర్షన్స్ అయితే మనకి ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. వీటి గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏ వీడియోకి ఆ వీడియో, మీకు ఏదైనా డౌట్ ఉండి దాని యొక్క ఫుల్ వీడియో చూడాలంటే కనుక ఆ డిస్క్రిప్షన్లో మీరు అక్కడికి వెళ్ళి అయితే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ డిఫరెన్స్ గోల్డ్కి నార్మల్ దానికి అసలు వెహికల్ స్టార్టింగ్ నుంచి చేంజెస్ ఏమొచ్చినాయి అన్న విషయంలో అయితే మనం తెలుసుకుందామండి. ముందుగా మనకి ఇంట్రా V10 అయితే అంతకుముందు అవైలబిలిటీలో ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబిలిటీలోకి లేదు, దాన్ని అయితే ఆప్ చేయడం జరిగింది. ఇంట్రా V10 అన్నదే మనకి లేదు ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇంట్రా V20 అండి. ఇంట్రా V20 అంటే బయోఫ్యూయల్ వెహికల్ అండి, అంటే పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ అనమాట. అంటే మనకి స్టార్టింగ్లో ఇంట్రా సిఎన్జి అంటే మీకు ఇమేజ్లో కనిపిస్తున్నట్లుగా ఇంట్రా సిఎన్జి అని చెప్పేసి మనకి వెహికల్ అయితే వచ్చింది. దానికి ఇప్పుడున్న ఇంట్రా V20 గోల్డ్కి డిఫరెన్స్ ఏంటంటే కనుక మనకి ఫ్యూయల్ అండి. ఫ్యూయల్ విషయంలో మనకి సిఎన్జి విషయంలో చూస్తే 2 ట్యాంకులు అయితే ప్రొవైడ్ చేసేవారండి ఇంట్రా V20 సిఎన్జిలో. అక్కడ 2 ట్యాంకులు అయితే ఇచ్చేవారు. మనకి 6 కేజీలు అంటే మనకి ప్రెజర్ని బట్టి 5 కేజీలు అయితే 10 కేజీలు అయితే ఎక్కేది. పెట్రోల్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేసేవారండి, 15 లీటర్ల ట్యాంకు. ఇక్కడ ఇంట్రా V20 గోల్డ్కి వచ్చినప్పటికీ 3 సిలిండర్లు అయితే ప్రొవైడ్ చేశారండి. అంటే అక్కడ 10 కేజీలకి ఇచ్చింది, ఇక్కడ 15 కేజీలు అయింది అనమాట. అంటే 3 ఆర్లు 18 కేజీలు అయితే ట్యాంకులు అయితే ఇచ్చాడు. మనకి ఫిల్లింగ్ వచ్చినప్పటికీ 15 కేజీలు అయితే ఫిల్లింగ్ అవుతుంది. దీన్నే V20 గోల్డ్ అని చెప్పేసి పిలుస్తున్నారండి. అంతేకాదు ఇక్కడ V20 సిఎన్జి వచ్చినప్పటికి 1000 కేజీల ఆర్టీఓ పాసింగ్ అయితే ఉండేదండి. అంటే 1000 కేజీల అఫీషియల్ ఆర్టీఓ పాసింగ్ అయితే ఉండేది. ఇప్పుడు V20 గోల్డ్ వచ్చి 1200 కేజీల అఫీషియల్ పాసింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు అంటే 1000 కేజీల నుంచి 1200 కేజీలకి ఈ గోల్డ్ అన్నది మారింది. ఈ గోల్డ్కి మామూలు దానికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ సిఎన్జి ఫిల్లింగ్, అంటే 3 సిలిండర్లు, అది 2 సిలిండర్లు, అది 1000 కేజీలు, ఇది 1200 కేజీలు. ఈ మార్పు అయితే జరిగింది. మిగతా రిమైనింగ్ అంతా కూడా సేమ్ వెహికల్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఇంట్రా V30 అండి. ఇక్కడ V30 గురించి అయితే మనకి ప్రకాష్ గారు అయితే కామెంట్ చేశారండి. మనకి అన్న V30కి V30 గోల్డ్కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి. మనకి ఇంట్రా V30 పికప్ అలాగే V30 పికప్ గోల్డ్, ఈ మూడింటి గురించి కూడా తెలుసుకోవాలండి. ఏంటంటే స్టార్టింగ్లో ఇంట్రా అని చెప్పేసి మనకు లాంచింగ్ అయింది V30 అని చెప్పేసి, దాని మూడిట్లు మాన్యువల్ అయితే ఒకటే. ఇక్కడ ఇంట్రా V30 విషయంలో చూస్తే కనుక 140 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉండేదండి. అంటే 140 అంటే కొంచెం తక్కువగానే ఉండేది. అంతేకాదు మనకి 8 అంగుళాల బ్రేక్ పోస్ట్ అయితే వచ్చేది దానికి. ఇక్కడ ఇంట్రా పికప్ వచ్చినప్పటికీ ఈ పికప్ అన్నది మార్చడం జరిగిందండి. అంటే 140 నుంచి 160కి పెంచడం జరిగిందండి. అంటే ఇనీషియల్గా ఎత్తుకునే పికప్ 140 న్యూటన్ మీటర్ టార్క్ నుంచి 160 న్యూటన్ మీటర్ టార్క్ పెరిగింది ఇందులో ఇంట్రా V30 పికప్ వచ్చినప్పటికి. అంతేకాదు బ్రేక్ బూస్టర్ విషయంలో కూడా అది 8 అంగుళాల బూస్టర్ నుంచి 9 అంగుళాల డబుల్ బూస్టర్కి అయితే మార్చడం జరిగింది. అంతేకాదండి గేర్ బాక్స్లో కానీ ఈ గేర్ బాక్స్లో కానీ చాలా వేరియేషన్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా హౌసింగ్లో కూడా వేరియేషన్ అయితే మనకి కనిపిస్తుంది. మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను చూసారా, అంతకుముందు హౌసింగ్ ఈ విధంగా ఉండేదండి, ఇప్పుడున్న హౌసింగ్ ఈ విధంగా ఉంది, కొద్ది షేప్ అయితే మారింది. దానివల్ల మనకి వాంటింగ్స్ అన్నది తక్కువగా వస్తున్నాయి.
ప్రజెంట్ అయితే వాంటింగ్స్ అయితే ఏమీ లేవు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే వెహికల్ గురించి అయితే డెసిషన్ తీసుకోండి మీరు. V30 పికప్ రెండు కూడా 1300 కేజీల అఫీషియల్ పాసింగ్ అయితే ఉండేది. ఆర్టీఓ పాసింగ్ 1300 కేజీలు అఫీషియల్ పాసింగ్ అయితే ఉండేది. మిగతా వెహికల్ రెండు కూడా సేమ్. ఇక్కడ V30 గోల్డ్ విషయంలో చూస్తే కనుక ఓన్లీ మనకి మార్పు ఎక్కడ జరిగింది అంటే ఈ అఫీషియల్ పాసింగ్ అయితే పెరిగిందండి. ఈ రెండు కూడా 1300 కేజీల పాసింగ్ నుంచి ఇక్కడ గోల్డ్ సిరీస్కి వచ్చినప్పటికి 1500 కేజీల ఆర్టీఓ పాసింగ్కి అయితే పెరగడం జరిగింది. అంతేకాదు మనకి ఈ నవంబర్ 1 నుంచి అయితే మనకి మార్చడం జరిగిందండి. ఈ గోల్డ్ సిరీస్ వచ్చిన దగ్గర నుంచి మనకి దీని విషయంలో పాసింగ్ విషయంలో మార్చడం జరిగింది. 1500 కేజీల పాసింగ్ అయితే వచ్చిందండి. మనకి రెండు కూడా ఏపీలో లైవ్ ట్యాక్స్లోనే వస్తాయండి. అంటే మిగతా స్టేట్లో క్వార్టర్ ట్యాక్స్ అయితే రావచ్చు, కానీ మనకి ఇక్కడ ఏపీలో మాత్రం లైవ్ ట్యాక్స్తోనే వస్తుంది. ఇంట్రా V20 గోల్డ్ అలాగే ఇంట్రా V30 గోల్డ్ ఈ రెండు కూడా మనకి లైవ్ ట్యాక్స్లోనే వస్తాయండి వెహికల్స్. అనుకున్న దాని మీద ఈ వీడియో లెంత్ అయితే కొద్దిగా ఎక్కువైతే వచ్చిందండి, కాబట్టి దీన్ని పార్ట్ 1 పార్ట్ 2కి అయితే డివైడ్ చేశాను. పార్ట్ 1లో ఇప్పుడు మనం V20 V30 అయితే చూసాము. నెక్స్ట్ పార్ట్ 2లో V50 V70 గురించి అయితే మనం చూద్దామండి. ఈ వీడియోలో ఈ గోల్డ్కి అలాగే నార్మల్ వెహికల్స్కి మధ్య డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ పై మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.